నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం అల్లం సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాం. భారతీయ వంటకాల్లో ఆయుర్వేదంలో అల్లంకి ఉన్నంత ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఇక మార్కెట్లో దీనికి నిరంతరం డిమాండ్ ఉంటుంది. ఇది రైతులకు మంచి ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా కూడా చెప్పుకోవచ్చు. అల్లం సాగు పద్ధతులు లాభదాయకత గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అల్లం సాగుకు అనుకూలమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అల్లం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇక నేల విషయానికి వస్తే నీరు నిలవని సారవంతమైన గరప నేలలు లేదా ఎర్ర నేలలు అల్లం సాగుకు అత్యంత అనుకూలమని చెప్పొచ్చు. ఇక నేల విలువ వచ్చేసి పిహెచ్ విలువ ఇక అల్లం పిహెచ్ విలువ వచ్చేసి 6.0 నుంచి 7.0 మధ్య ఉండాలి. అధిక సేంద్రియ పదార్థం నేల సారవంతానికి కూడా తోడ్పడుతుంది. ఇక వాతావరణ అనుకూల పద్ధతుల గురించి తెలుసుకుందాం. వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు అల్లం పెరుగుదలకు అనుకూలం. అధిక చలి లేదా మంచు అల్లం పంటకు హానికరం. ఇక సాగు విధానం గురించి తెలుసుకుందాం. అల్లం సాగులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు విత్తన ఎంపిక. వ్యాధిరహితమైన ఆరోగ్యకరమైన అల్లం కొమ్ములను విత్తనంగా ఉపయోగించాలి. గత పంటలో మంచి దిగుబడి వచ్చిన కొమ్ములను ఎంచుకోవడం ఉత్తమం. విత్తనాన్ని నానడానికి ముందు శిలీంద్రనాశిని మందులతో శుద్ధి చేయడం వల్ల తెగుళ్ల బారి నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఇప్పుడు నాట్య సమయం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో మార్చి చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు అల్లం నాటడానికి సరైన సమయం. నాటే పద్ధతి: నేలను బాగా దున్ని మెత్తగా చేసి ఎత్తైన బోదెలు అదే రిడ్జెట్స్ అంటారు కదా వాటిని లేదా పొలంలో మడుగులు తయారు చేసుకోవాలి. అల్లం కొమ్ములను 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో నాటాలి. వరుసల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అల్లానికి నిరంతరం తేమ అవసరం ఉంటుంది, అయితే నీరు నిలవకూడదు. నేలలో తేమ తగ్గకుండా చూసుకోవాలి. వర్షాలు లేనప్పుడు ప్రతి 7 నుంచి 10 రోజులకు ఓసారి నీటిని అందిస్తూ ఉండాలి. ఇక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నాటడానికి ముందు సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ను నేలలో కలపాల్సి ఉంటుంది. రసాయనిక ఎరువులు నేల పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులో అందించాలి. సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాష్ సరైన నిష్పత్తిలో అవసరం ఉంటుంది. ఇప్పుడు కలుపు నియంత్రణ గురించి తెలుసుకుందాం. అల్లం పంటలో కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. కలుపుని ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంటుంది. మార్బింగ్ అదే ఎండుగడ్డి లేదా ప్లాస్టిక్ షీటలతో నేలను కప్పడం అన్నమాట. ఇలా చేయడం వల్ల కలుపును తగ్గించుకోవచ్చు మరియు నేలలో తేమను కూడా నిలుపుకోవచ్చు. తెగుళ్లు మరియు వ్యాధుల గురించి తెలుసుకుందాం. అల్లాన్ని ఆశించే ప్రధాన వ్యాధుల్లో మెత్తటి కుళ్ళు మరియు బ్యాక్టీరియా కుళ్ళు ముఖ్యమైనవి. వీటి నివారణకు విత్తన శుద్ధి, సరైన నీటి యాజమాన్యం మరియు వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోవడం ముఖ్యం. ఇక దుంప పురుగు వంటి పురుగులు కూడా ఆశించవచ్చు. సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. అల్లం సాధారణంగా నాటిన 7 నుంచి 9 నెలల తర్వాత కోతకు వస్తుంది. అల్లం ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయినప్పుడు కోతకు సిద్ధమైనట్టు గుర్తించుకోవచ్చు. మట్టిని తవ్వి అల్లం కొమ్ములను జాగ్రత్తగా బయటకు తీయాల్సి ఉంటుంది. కోత తర్వాత మట్టిని తొలగించి కొమ్ములను శుభ్రం చేయాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 80 నుంచి 120 క్వింటాల పచ్చి అల్లం వరకు దిగుబడిని చేసుకోవచ్చు. ఇక మార్కెట్లో అల్లానికి మంచి ధర ఉండడం వల్ల ఇది రైతులకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే పంట. ఇక వీటి వల్ల ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అల్లం సాగుకు కొంత ప్రారంభ పెట్టుబడి అవసరమైనప్పటికీ దాని మార్కెట్ డిమాండ్, స్థిరమైన ధరలు రైతులకు మంచి లాభాలను ఆర్జించే అవకాశాన్ని కల్పిస్తుంది. అల్లంను పచ్చిగా, ఎండిన అల్లంగా అంటే శొంఠిగా లేదా పౌడర్ రూపంలో కూడా విక్రయించుకోవచ్చు. ఇది ప్రాసెసింగ్ పరిశ్రమలకు కూడా ముడి సరుకుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతులను పాటిస్తూ అల్లం సాగు చేయడం ద్వారా తెలంగాణ రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఈ రోజు అల్లం సాగు గురించి. ఇటువంటి మరేమైనా సందేహాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.